టమాటాల గురించి చెప్పాను కదా. వెల్కమ్ టు లేపట్ ఫార్మర్స్ అని. ఎప్పుడు ఇందాక అప్పుడు అది కరివేపాకుల మొక్కలకి పొద్దున్న. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫెట్ ఫార్మ్ హౌస్. అని అనరే నేను అడిగేదానికి. ఎందుకు రా, ఇట్రా ఇట్రా, నీకు ట్రీట్ ఇస్తారా? కొడుకుంది కానీ ట్రీట్ ఇస్తారా? నీకు ఇలా ట్రీట్ ఇల్లు టిల్లు, రే టిల్లు, ఇటు చూడు. టిల్లు టిల్లు. అండి వీరేస్తున్నాడు. తిన్నారమ్మా? టిఫిన్ చేశారా మీరు? ఎందుకంటే ఈ లొకేషన్లో అలవాటు. మరి తేవాలి, వెళ్ళాలి. మహేశ్వరం వెళ్తే బెండెత్తనాలు గోర్చిక్కులు అవి ఆంటీ మరీ మరీ చెప్పింది కొంచెం గోంగూర ఇత్తనాలు తీసుకురమ్మని. ఇప్పుడు వచ్చి మనం కరివేపాకు మొక్కలన్నీ కొంచెం సేడొచ్చినట్టు జిట్టగొట్టుకుపోయినట్టు ఆకంతా అదో రాగా అయిపోయింది. ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే ఈ సమ్మర్కి ఎండాకాలం కదా, వచ్చే రోజుల్లో మనకి మంచిగా నీట్గా నిగనిగలాడుతా చక్కగా వస్తుంది. ఆ పనులు చేసుకుంటానండి. చాలా రోజుల నుంచి పనులు అవుతులేదు. ఆ పని చేసుకున్న తర్వాత మిగతా విషయాలు ఏముంటే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే అది పెట్టండి లేక కొంచెం. యా ఇది ఎప్పుడు చూసినా వెళ్ళిపోతుంది సన్నగా. ఎండకాయ వచ్చిగా ఎంటికలాగా వెళ్ళిపోతుంది. అమ్మ దేవుడా, అదే బయట ఈ పప్పాయి ఇక్కడ వేయాలండి. ఇక్కడ వేస్తే వస్తాయి, బుడ్డి బుడ్డి వస్తాయి. రావాలి పప్పాయి అది తినేసింది తెలుసా? ఎలాగో తీసేసుకోవాలి. నాకు దొరుకుతుందండి. ఫిగర్ ఇలా వచ్చింది చక్కగాను. ఏమైంది అంటే వచ్చేసావా? వచ్చేసావు. ఇవి మంచిగా ఉన్నాయి, తీసుకో. వచ్చేసావు. అక్కడ వెయ్యండి. నేను అవసరం ఇవి కావాలి. మొక్కలు పోతాయి. పోయింది. ఇదిగో ఈ పని మనం ఎప్పుడో చేసానికి పట్టి నీటికి వచ్చి ఖాళీ ఎక్కడుంది, మొత్తం ఖరాబ్ అయిపోయింది ఆకంతా. ఇలాంటిది అన్నా కొంచెం చేసుకుంటే మనం అవి అంతా పడి పురుగు పడిపోయి పురుగు. ఇప్పుడు ఎండాకాలం కదా బాగా వస్తుంది కరివేపాకు. అన్నీ బాగానే వస్తాయి ఆకుకూరలు అన్నీ.
రేట్లు అమ్ముతారు. సొరకాయలు ఒకటి పెట్టాలి, బీరకాయలు ఆన్లైన్లో పెట్టాము. అవి అంతకు మాత్రం పాదులు అవి వచ్చినాయి కానీ పువ్వులు. టిలో గోడ మీద నుంచి పాములు ఎక్కేస్తున్నాయి. టిల్లు రేయ్ ఇగో చుక్ 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 చుక్. అయ్యి రేయ్ టిల్లు ఎట్రా దానా ఇదిగో. ఇందాక కరివేపాకు మొక్క ఎందుకు క్లీన్ చేశానంటేనండి, కొమ్మలన్నీని తీసేసాను. మొత్తం పురుగు వచ్చి సీడొచ్చేసింది అని చెప్పాను కదా, ఇది కూడా అలాగే వచ్చిందండి. ఇది కూడా అలాగే వస్తే తీసేసాను. ఇది ఎంత నీట్గా నిగనిగలాడుతూ వచ్చిందన్నమాట కరివేపాకు. అలాగే మామిడి మొక్క కూడా మధ్యలో వచ్చిందండి, పుచ్చు వచ్చినట్టు సెదొచ్చింది మధ్యలోను, ఇరిగిపోయింది. దానికి అదే ఇంత హైట్ అయ్యింది, మధ్యలో సెదొచ్చి ఇరిగిపోయింది. తీసేసి మొదలు మాత్రం ఉంచాను. ఇదిగో చూడండి ఇది ఎలా వచ్చింది, ఎంత అందంగా కనిపిస్తుందో. ఎలా వచ్చిందో మనకు ఉగాది వస్తుంది కదండి, ఉగాది టయానికి మామిడా కన్నా పనికి వస్తుంది. ఇదండి అలా వస్తున్నాయి, అలా వచ్చింది, చాలా బాగా అనిపించింది. అలాగే పప్పాయి మొక్క ఉన్నదండి, అయిపోయింది, మొత్తం ఎక్కడికో పైకి వెళ్ళిపోయింది. తీసేస్తాను, సగానికి కట్ చేస్తాను నేను. వస్తే పక్కకి వెళ్ళి పిలకలు వస్తాయి, లేదంటే తర్వాత మనం చూసుకుని మొదల్లో నుంచి తీద్దాం. ఇవి కూడా కట్ చేసేస్తానండి మొత్తం అన్ని. ఇవి పువ్వులు అయిపోయినాయి. దీనికి వర్మీ కంపోస్ట్ ఇచ్చారు కదా, నెల రోజులు అవుతుందండి ఇవి పెట్టి, అవలేదుగా. అప్పుడు ఇవి తీసుకున్నప్పుడు వర్మీ కంపోస్ట్ ఇచ్చారు, నెల రోజుల తర్వాత వెయ్యమ్మా, ఇప్పుడే వేయొద్దు మందు ఎక్కువైపోతుందని. ఇప్పుడు టైం అయిందండి, నెల రోజులు అయ్యింది, వేద్దామండి. వీటికి మంచిగా బాగా వస్తాయి, వేసేసేసి ఇప్పుడు వాటిల్లోనే కలిసిపోతాయి. ఇది బాగా వస్తుందండి. ఈ గులాబీలు బాగా వస్తాయండి, రోజ్ గులాబీలు బాగుంటాయి. అలాగే అక్కడ వచ్చేసాడు అయిపోయింది మొత్తానికి, రెడ్ పువ్వు పూసింది కదా, తీసుకొచ్చి పెడదాము. తుక్కు కూడా వెళ్తే ఈ మందారం మొక్క, అక్కడ ఉన్న వైట్ మందారం, పప్పాయి, ఇవన్నీ నేను క్లీన్ చేసుకుంటానండి. ఒకవేళ మాట్లాడకపోయినా నేను క్లీన్ చేసుకునే విధానం చూసుకున్నాక అప్పుడు చేసుకుందాం. ఇక్కడ అదే రెడ్ పువ్వు వచ్చింది కదండి, అప్పుడు మొత్తానికి ఇదిగో చిన్నగా ఉంది, అయిపోయింది. తీసుకొద్దాం ఒకటి, ఆ తుక్కుగూడలోను ఉంది కదా అక్కడ నర్సరీ దగ్గర, ఒకటి తీసుకొచ్చి పెడదాము. సమ్మర్ కదా మరి, ఇప్పుడు ఇంకా వేడి మొదలవుతుందండి. అవి ఏవైనా ఫ్లవర్స్ ఏవైనా కూల్గా ఉన్న టైంలో పెట్టాలి. ఎండాకాలం వచ్చేస్తుంది కాబట్టి మనం కొంచెం చూసుకొని పెట్టుకుందాం. అలాగే మన మామిడి పూత కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు మరి ఈ పూత మీద ఏమైనా నీమ్ ఆయిల్ కట్టుకోవచ్చా? కొంచెం మరి ఏమైనా పురుగు వస్తుందేమో చెప్పండి ఫ్రెండ్స్, ఎవరన్నా తెలిస్తే. మనము ఈ పూత మీద ఉన్నప్పుడు వాటర్ అయితే పట్టొద్దని ఒకసారి ఒక ఆవిడ కామెంట్ చేశారు. ఆంటీకి మేమున్నా లేకపోయినా మీరైతే పట్టొద్దంటే మామిడి చెట్లకి పూత మీద ఉన్నప్పుడు అని చెప్పేసాము. ఇప్పుడు పూత ఉంది. ఈ పూత ఏంటంటే అక్కడక్కడ బ్లాక్ అవుతుందండి, బ్లాక్ వస్తుంది అన్నమాట. పిండి వస్తుంది, స్టార్ట్ అయిపోయింది. ఇంకా బ్లాక్ కింద ఇదిగో ఇక్కడ చూపించండి, ఇలా బ్లాక్ అవుతుంది. మరి ఈ టైంలో మనం ఏదన్నా ఆర్గానిక్ మందులుంటే వేసుకోవచ్చేమో. ఎవరికైనా తెలిస్తే, బాగా పండించే వాళ్ళకి అవగాహన ఉన్న వాళ్ళు తెలిస్తే కొంచెం కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే మనము నీము ఆయిల్ కానీ ఇంకేదన్నా ఉంటే స్ప్రెడ్ చేద్దాము మొత్తం చెట్టు ఈ టైంలోను. అది ఫ్రెండ్స్, కింద మనం చెదరాకోకుండా అది వేసుకోవాలి. ఈసారి వేసుకోలేకపోయాము, వేపిస్తానండి మా చిట్టుబాబు గారితో. నెక్స్ట్ వీడియోలో అదే పని చేపిస్తాను. మామిడి మొక్కలకి, కొబ్బరి మొక్కలకు కూడాను. కొంచెం కొబ్బరి మొక్కలు కూడా మొదలు కొంచెం బాగా వస్తున్నాయి. కొద్దిగా మనం సెద పురుగు రాకోకుండా ఏదైతే మార్గం ఉంటుందో అది ఆలోచించి కొంచెం సున్నం కొట్టుకుందాం మొక్కలన్నిటికి. చూద్దామండి. మా చిట్టుబాబు గారు కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆయనకి పుట్టిల్లు వెంచరు మీద ఉన్నారు. మరి కమిట్మెంట్ తీసుకున్నారు కదా, అందరికీ మన సబ్స్క్రైబర్లు వచ్చి చాలామంది తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కమిట్మెంట్ ఇది అని ఇచ్చారు. అది నెరవేరేదాకా వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు. నేనుంటే సరిపోదు, అసలు ఆయనే కాబట్టి కొంచెం ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు. అలాగే టమాటా మొక్కలు కూడా మేము ప్రతిసారి అనుకుంటున్నాము ఏమని కొంచెం సీటేసి పెట్టుకుందామని, అదే అవకాశం కుదురుతులేదు.
ఏమో అనుకుంటాం కానీ అనుకున్నాను టీజీ అయితే కాదేమో, ఈ పనులు అనేది మళ్ళీ మనసుకి అదోలాగా అనిపిస్తుంది. కానీ టైం చూసుకొని ఖచ్చితంగా అయితే చెయ్యాలండి. కష్టపడాలనుకుంటున్నాం, కష్టపడతాం, కొంచెం సమయం తీసుకుంటున్నాము, ఏమనుకోవద్దు. ప్రతిసారి శ్రీదేవి గారు ఇదే చెప్తున్నారని మాత్రం అనుకోవద్దు. టైం అలాంటిది. అయితే మొక్కలో టమాటా అయితే ఇప్పుడు మేము ఆ పని సీట్ అన్న పని వేయలేదు కాబట్టి ఇప్పుడు నేను ఒక మార్గం ఆలోచించాం చిట్టిబాబు గారు నేనును. అది చేసిన తర్వాత ఈ విధంగా అని చూపిస్తామండి. మరి ముందే చెప్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుందేమో చేయలేకపోతే పని. ఇక్కడ కట్టెలు పాతి వైరు కట్టి పురుకోసు ఉంటుంది కదండి, పురుకోసేనా కురుకోసు సుతిలి ఆ సుతిలి అంటే ఇక్కడ సుతిలి అంటారులే అమ్మ, మనకి ఏమంటారు కురుకోస అని అంటారు. మరి దానికి మళ్ళీ అయితే ఆ సుతిలి అనేది మనం లాగి పైకి ఇంకెదుగుతాయండి. టమాటా అయితే చాలా దిగింది, చాలా బాగా అనిపిస్తుంది. భూమి మీద ఉండడం వల్ల అవి మళ్ళీ ఖరాబ్ అయ్యేటట్టున్నాయి. నా మనసుకి ఏదో చాలా బాధ అనిపిస్తుంది. అందుకనే వీటికి ఏదైతే మార్గం ఉందో ఆ మార్గం ఫస్ట్ ఆలోచించి ఈ పని చేసినాక మనం నెక్స్ట్ వేరే పని చేసుకుందాము. అంతవరకు కొంచెం పనులు ఉన్నాయి, ఆ పనులు అయిన తర్వాత మొదలు పెడదాం. మరి కొబ్బరి ఆకులండి అవంతా మరి ఇట్లా వచ్చేసినాయి అండి. అదిగో ఇక్కడ ఈ ఆకు ఒకటి, ఆ ఆకులు ఒకటి, ఇదిగో ఇలాగా మొత్తం పురుగు వచ్చేసిందండి. ఇది ఈ విధంగా వచ్చేసినాయి దోమలు, అదో రకమైన వైట్ దోమలు వచ్చేస్తున్నాయి. అయ్యో అట్లా పురుగు వచ్చింది. మరి ఆ కొబ్బరి చెట్లకి ఏంటి మార్గం చూడండి, మరి ఆలోచించండి. చాలా పనులు ఉన్నాయి, కొంచెం ఆలోచించి సమయం తీసుకుని ఒక 2 days మరి మనం ఇక్కడే ఉంటే కానీ పనులు అయ్యేటట్లు లేవు. చూడండి మరి, సరేనా? ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం చిన్నగా ఇంట్లో పనులు ఉన్నాయి, ఆ పనులు చేసుకుని మళ్ళీ బయటకు వద్దాము. అంతవరకు బ్రేక్ అండి. ఉన్నాయి మూడు వద్దా? 3 జాగాలు నేను అదే చెప్తే విన్నారా నువ్వు సరేనే? ఇదంట ఈ మధ్యలో ఏమంటావు కొన్ని ఒకటి గొంత అయితే ఇంటి గొయ్యి అయితే మన నిలబడుతుంది. అవునండి. ఇంకో గడంత ఉందండి. ఉంది. ఇది ఒకటి చాలేదు. మాకు ఎంతసేపటికి ఏముందని ఇంకా కొంచెం టైం కావాల్సి వస్తుందండి. ఏ కొంచెం పర్లేదా? వచ్చేస్తుంది. సర్లే వెళ్ళని ఉండే అంటే ఎలాగైనా ఒకటే కదా. అయితే నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు అదే సీట్ వేద్దాం అనుకుని మేము అలాగలా నిర్లక్ష్యం చేయడం వల్ల మాకు టమాటా చెట్లు రానే వచ్చినాయి, టమాటా కాయలు రానే వచ్చినాయి. అందుకే ఇప్పుడు చిన్న మార్గం ఏంటంటే ఈ కట్టెలు పాతి తీగ కట్టి మనము వాటిని భూమి మీద పడుకోకుండా కాయల్ని నిలబెడుతున్నామండి. తాడేసి కొంచెం మేము ఏ విధంగా చేస్తున్నాం అనేది చేసిన తర్వాత మీకు మళ్ళీ ఒక్కసారి వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే పని మీద ఉన్నాం కాబట్టి చేసేస్తున్నాం. తీగ కట్టి ఇప్పుడు నడుస్తారా అంటే నువ్వు దాని మీద? తీగ మీద నడుస్తాము, మీరేం కింద ఉండి అప్పు అయిద్దరు కానీ. కాదు, మేము తీగ కట్టి తీగల మీద మా ఆంటీ నేను నడిస్తే కింద ఉండి మీరు తప్పు అయిద్దరు కానీ. ఆంటీ తిప్పండి, ఆంటీ రౌండ్ తిప్పండి. పైకే వేయండి ఆంటీ తీగ. మరి అలవాటు లేదు కదా, అలవాటు ఉండదు. 2 రోజులు కట్టేసి ఉంటే లేకపోతే అంటే నేను లాగనా.
ఇంక ఇక్కడ టైం లేదు, అది నా బాధ. వెళ్ళాలి కదా ఆంటీ, సిటీకి వెళ్ళాలి. ఆంటీ సరిపోతుంది, కట్ చేసేస్తానులే, ఉండండి ఆంటీ. అక్కడ కట్ చేసేస్తానులే, అది అక్కడ మీ దగ్గర అది ఉన్నది తీసుకోండి. అంటే సరిపోతుంది, కింద దానికి అంది పోతుందేమో. ఏది మన ఫలితానికి కొన్ని వచ్చినా సరిపోతాయి. మరి అసలు 2 పట్ల నుంచి టమాటా, అస్సలు టమాటా మొక్కమే చూడలేదు. అదేంటి ఒక్కడ కోసాకి వెళ్ళిపోయా. అన్నీ కట్ చేసేసుకోవాలి, ఒక దారిని కట్ చేసేసుకుని ఇంకా కట్ చేసేయాలండి. ఏమండి అన్నీ కట్ చేసేద్దా వచ్చిన కాడికి. ఏంటో నమ్మ తిన్నానో పడుకున్నాను అన్నట్టు ఏంటి అంటాను. రండి మరి, మంచిదేగా, తీసుకొస్తేనే చేసేస్తాము. ఇది మన అక్కడ పుట్టిల్లు